ఇంతవరకు మనం టోటల్‌గా నేర్చుకున్నది ఏమిటంటే, నామ నామశబ్దాలకు సంబంధించి కొన్ని ప్రాపర్ నౌన్స్ చూసాము, సర్వనామ శబ్దాలు చూసాము, కామన్ నౌన్స్ చూసాము. ఈ శబ్దాలన్నీ మనం చూసాం. అలాగే వెర్బులకి సంబంధించి మనం ఓన్లీ వర్తమాన కాలంలో మాత్రం మనం వెర్బులు చూస్తూ వచ్చాం మనం. తర్వాత నామశబ్దాల్లో మనం ఏమేమి ఉంటాయనుకున్నాం, 3 పురుషాలు ఉంటాయి. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. మధ్యమ పురుష అంటే 1 on 1 బిట్వీన్ 2 అన్నమాట. ఐ అండ్ యు అని మాట్లాడుకునే దాంట్లో ఆ యు అనేది మధ్యమ పురుషులోకి వస్తుంది. అది మనం చూసాం మనం. అలాగే ఉత్తమ పురుషులో నేను, నా గురించి నేను చెప్పేదాన్ని ఉత్తమ పురుషులో మనం చెప్తాము. ఉత్తమ పురుష. మధ్యమ పురుష, ఉత్తమ పురుష కానివన్నీ ప్రథమ పురుషంలోకి వస్తాయి. 3 పురుషాలు మనం చదివాం. ప్రథమ పురుషంలో మనకి శబ్దాలు రామః, రామౌ, రామాః ఈ మోడల్లో చూసాం మనము. సర్వనామ శబ్దాలైతే ఏషః, ఏతౌ, ఏతే ఆ రకంగా చూసాము. తర్వాత నామ శబ్దాలకు 3 లింగాలు చూసాము. పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగ శబ్దాలు. మూడు లింగాల్లోనూ కూడా మనం శబ్దాలను చూసాం, నామ శబ్దాలని. తర్వాత నామ శబ్దాలకి వచనాలు ఉంటాయి. 3 వచనాలు, ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని. ఈ 3 వచనాల్లోనూ కూడా 3 వచనాలు, 3 పురుషాలు, 3 లింగాలు ఏ విధంగా ఉంటాయో 9 ఫార్మ్స్ మనం చూసాం. ఇది నామశబ్దాలకు సంబంధించి. ఇంకా క్రియాశబ్దాలకు సంబంధించి క్రియాశబ్దాలు ఓన్లీ వర్తమాన కాలం మాత్రమే మనం చూస్తున్నాం ప్రస్తుతానికి. ఒక ధాతువు ఏమిటి, ఆ ధాతువు నుంచి వచ్చే క్రియారూపాలు ఏమిటి అనేది మనం తెలుసుకున్నాం మనం. ఈ క్రియారూపాల్లో మనకి మామూలుగా ఈ వచనాన్ని బట్టి క్రియారూపం మారుతూ ఉంటుంది. ఏకవచనం, ద్వివచనం, బహువచనాన్ని బట్టి క్రియారూపం మారుతుంది. పురుషాన్ని బట్టి క్రియారూపం మారుతుంది. కానీ లింగాన్ని బట్టి క్రియారూపం మారదు. అంటే చెయ్యటము అంటే మగైనా ఆడనే చేయటమే కదా న్యాచురల్లీ. సో లింగాన్ని బట్టి క్రియారూపం మారదు. పురుషాన్ని బట్టి, వచనాన్ని బట్టి క్రియారూపం మారుతుంది. ఈ రకంగా మనం ఏ నామశబ్దాలకి, అది ప్రాపర్ నౌనా, కామన్ నౌనా, ప్రోనౌనా, వాటెవర్ ఏదైనా కానీ నామశబ్దం అంటే అదర్ దాన్ క్రియాశబ్దం ఏదైనా కానీ, అది విశేషణం కూడా కావచ్చు, అడ్జెక్టివ్ కావచ్చు, ప్రోనౌన్ కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్, ఏదైనా కానీ వాటికి సంబంధించిన క్రియాశబ్దాలు ఎలా ఉంటాయి అనేది మనం చూసాము. నార్మల్ గా మనం ఏం చెప్పుకున్నామంటే క్రియారూపాల్లో 2 రకాలు ఉంటాయి. సామాన్య క్రియారూపాలు, విశేష క్రియారూపాలు. సామాన్య క్రియారూపాలు అంటే ఒక జనరల్ ప్యాటర్న్ ఫాలో అయ్యేవి. అవి ఏ విధంగా ఉంటాయి అంటే ప్రథమ పురుషంలో తి, తహ, అంతి అని వస్తాయి. అంటే పఠ అనేది, పఠ అనే ధాతువు ఉంటే పఠ, పఠతి, పఠతః, పఠంతి. ప్రథమ పురుషంలో పఠసి, పఠతః, పఠత. మధ్యమ పురుషంలో పఠామి, పఠావహ, పఠామహ. ఉత్తమ పురుషంలో అంటే ఇది జనరల్ ప్యాటర్న్. అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ధాతువులకి క్రియారూపాలు ఈ విధంగానే వస్తాయి. ప్రథమ పురుషంలో తి, తహ, అంతి. మధ్యమ పురుషంలో సి, ఠహ, ఆ. ఉత్తమ పురుషంలో ఆమి, ఆవహ, ఆమహ ఈ విధంగా వస్తాయి మనకి. సామాన్య క్రియారూపాలు ఇవి. విశేష క్రియారూపాలు అంటే తీతహ అంతి ఉంటాయి కానీ ముందు ఇప్పుడు పట్టను ఉందనుకో, పఠతి, పఠతః, పఠంతి. డైరెక్ట్ గా పట్టు ప్లస్ ఆ అనేది కలుపుకోవాలి. చెప్పాను, దాన్ని వికరణ ప్రత్యయము అని అంటారు. వెర్బులు ధాతువు నుంచి క్రియారూపం ఎలా వస్తుంది అనేదాన్ని 10 విధాలుగా విభజన చేశారు. ఇంకా మనం చదువుకోలేదు, సందర్భం వచ్చిందని చెప్తాను. 10 విధాలుగా. ఈ 10 విధాలు ఏమిటంటే మనం ఈ తీతహ, అంతి, సీతహ, థ ఇవి చెప్పుకున్నవి ధాతువుకి కలిసేటప్పుడు మధ్యలో ఒక ప్రత్యయం వస్తుంది వేరుగా. అది లేనిదే ఈ కంజంక్షన్ జరగదు అన్నమాట. అంచేత ఆ మధ్యలో వచ్చే దాన్ని వికరణ ప్రత్యయము అని అంటాం. ఆ వికరణ ప్రత్యయం ఇప్పుడు పట్ అనే ధాతువు విషయంలో, ఆ గ్రూపింగ్ విషయంలో ఆ అనేది వస్తుంది. కొన్నింటికి ఆ వస్తుంది, కొన్నింటికి ఊ వస్తుంది, కొన్నింటికి నా వస్తుంది. రకరకాలు ఉంటే తర్వాత చూడొచ్చు మనం. సో పట్టు ప్లస్ ఆ ప్లస్ తి, తహ, అంతే. పఠతి, పట్టః, పఠంతి. అయితే ఇవి సామాన్య క్రియారూపాలు. విశేష క్రియారూపాలు అంటే తీతహ, అంతి అవి మారవు, అంతాలు మారవు. ఎందుకంటే ప్రత్యయాలు అవే కనుక ప్రత్యయాలు మారవు. కాకపోతే ముందర వెర్బ్ ఫార్మ్స్ మారుతాయి. అంటే ఇప్పుడు దానే ధాతువు ఉందనుకో, ఉదాహరణకి ఇది కరెక్ట్ కాదు. దానే ధాతువు నీ తీతహ, అంతి లాగా రావాలి అని అంటే దాతి, దాతః,
దాంతి అని రావాలి. ఇంతే కదా మనకి నార్మల్ గా ఏది సామాన్య క్రియారూపాలు అయితే ఆ ప్రత్యయాలతోటి. కానీ అలా రాదు, కొన్నింటికి విశేషంగా ఉంటాయన్నమాట. అవి కొంచెం ఈ ముందు వచ్చేటటువంటివి రూపాలు అతీత అంతి అంటే అంత ప్రత్యయాలకు వచ్చేటటువంటి ముందర రూపాలు కొద్దిగా మారతాయి. అది అందుకని దీనికి దదాతి, దత్త, దదతి, దదాసి, దత్త, దత్త, దదామి, దద్వహ, దద్మహ. ఇవి విశేష క్రియారూపాలకి ప్యాటర్న్ ఉండదు. ఏ ఏ ధాతువులో నుంచి విశేషంగా వస్తుందో దానికి అదే మోడల్, అవి అలాగే గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇప్పుడు దా అనే ధాతువులో నుంచి వస్తాయి అంటే ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. క్రీ అనే ధాతువులను ఉందనుకో, క్రీకి క్రీణాతి, క్రీతి, క్రియత, క్రీంతి అని రాదు. క్రీణాతి, క్రీణీత, క్రీణంతి అని వస్తుంది అనమాట. అయితే ఈ మోడల్లో కొన్ని రావచ్చు మళ్ళీ. ఇప్పుడు శృ అనే ధాతు ఉంది, అది కూడా శృణోతి, శృణుత, శృణువంతి. ఇది కూడా తీతహి అంతలో మధ్యలో రా వస్తుందంటే అవి ఒక గ్రూప్ ఆఫ్ వెర్బ్స్ లో వస్తాయన్నమాట. సో ఇలాగా నీకు విశేష క్రియారూపాలు దేనికి దానికే గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దాకి ఈ ఫార్మ్స్ గుర్తుపెట్టుకోవాలి అంటే కాసేపే. నువ్వు 4 ఎగ్జాంపుల్స్ చేసిన తర్వాత నీకు అలవాటు అయిపోతాయి. తర్వాత అది ఇబ్బంది అనిపించదు నీకు. తెలిసిందా? దదాతి, దత్త, దదతి, దదాసి, దత్త, దత్త, దదామి, దద్వహ, దద్మహ. ఇది ధాతు రూపాలు మనం చూసింది. నౌ వీఆర్ గోయింగ్ ఇన్ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ వెర్బ్స్. ఇందులో ఏమిటంటే పాఠయతి ఇత్యాదీని అంటే పాఠయతి ఇత్యాదీని అంటే ఇది ఆదీని, ఆదీని అంటే మొదలైనవి, ఇది ఈ మొదలైనవి, పాఠయతి అంటే మొదలైనవి. కానిచిత్ నియంత క్రియాపదాలు. నియంత అంటే ఇక్కడ మీకు మనం పఠ అనే ధాతువుకి నార్మల్ క్రియారూపం ఏం చెప్పుకున్నాం మనం? పఠతి, పట్టు ప్లస్ ఆ ప్లస్ తి. ఆ అనేది వికరణ ప్రత్యయము. పఠతి, పట్టు ప్లస్ తి పఠతి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ పఠతి కాకుండా మధ్యలో పఠతి ఎలా వచ్చింది? పట్టు ప్లస్ ఆ అనే వికరణ ప్రత్యయం ప్లస్ తింగ్ ప్రత్యయం లాస్ట్ లో క్రియారూపాన్ని కోసం వచ్చేది. పట్టు ప్లస్ ఆ ప్లస్ తి. ఇక్కడ ఇంకొక ప్రత్యయం వస్తుంది, వికరణ ప్రత్యయం కాక. పట్టు ప్లస్ ఆ ప్లస్ నిచ్ అని అంటారు. ఈ ప్రత్యయం పేరు నిచ్ అని అంటారు. ఇది ఇప్పుడే మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇతనే అర్థం చేయడానికి చెప్తాడు. నిచ్. ఈ నిచ్ అనే ప్రత్యయం మనకి కనపడేటప్పుడు యకారంగా కనపడుతుంది, యా కింద కనపడుతుంది. అంటే పట్టు ప్లస్ ఆ ప్లస్ నిచ్ ప్లస్ తి. ఇక్కడ ఆ నిచ్ అనే 2 ప్రత్యయాలు. ఈ ఆ అనే దాన్ని వికరణ ప్రత్యయము అంటాము, అది వెర్బల్ గ్రూప్ ని బట్టి వచ్చేది. ఈ నిచ్ అనే దాన్ని నిజంత ప్రత్యయము అంటాం. నీతో అంతమయ్యే ప్రత్యయము అంటే అంతం నేనే కనిపిస్తుంది వస్తుంది. నిచ్ అనేది ఇచ్ అనేది ఇత్ సంజ్ఞ అని చెప్పాను, అది కోడింగ్ లో వచ్చేది. ఇచ్ అనేది మనకు ప్రయోగంలో రాదు, నీ అనేది వస్తుంది. ఆ నీ మాత్రమే వస్తుంది కనుక దాన్ని నిజంత అంటే నిచ్ అంత ప్రత్యయము అని అంటాం. నిజంత పదాలు అని అంటాం వాటిని. ఈ నీ అనేది మనకు వాడుకలో కనపడేది యాగా కనపడుతుంది. అంచేత పట్టు ప్లస్ ఆ ప్లస్ నిచ్ ప్లస్ టి బికమ్స్ పాఠయతి. పట్టు ప్లస్ ఆ పాఠ, నిచ్కి ప్లేస్ లో యా అనేది వస్తుంది, తీలాగే ఉంటుంది. పాఠయతి. ఇంతకీ పాఠయతి అంటే అర్థం ఏమిటి? పఠతి మీన్స్ రీడ్, చదువుతున్నాము. పాఠయతి అంటే చదివింప చేస్తున్నాము. నేను ఇప్పుడు నౌ ఐఎమ్ మేకింగ్ యూ రీడ్. అహం పాఠయామి, ఇట్లా వస్తుంది అన్నమాట. అహం పాఠయామి, త్వం పఠసి, మీరు చదువుతారు. మీరు ఇప్పుడు నువ్వు చెప్తున్నావు అంటే త్వం పాఠయసి అని అట్లా వస్తాయి అన్నమాట ప్రయోగాలు. అంచేత ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. పఠతి అంటే చదువుట, పాఠయతి అంటే చదివించుట. పట్టు ప్లస్ ఆ ప్లస్ నిచ్ ప్లస్ తీలో పట్టు ప్లస్ ఆ ప్లస్ నీ ప్లస్ తి అయ్యి పట్టు ప్లస్ ఆ ప్లస్ యా ప్లస్ తి అయ్యి పాఠయతి. ఈ పా అనేదానికి దీర్ఘం వస్తుంది అనమాట. నిజంత ప్రత్యయం వాడినప్పుడు ఆది వృద్ధి అని అంటాము, అందుకని పాఠయతి అని వస్తుంది అనమాట. సో ఈ ప్రయోగం ఎలా ఉంటుందంటే ఛాత్ర పుస్తకం పఠతి, విద్యార్థి పుస్తకాన్ని చదువుతున్నాడు. ఇక్కడ అంటే చదువుతున్నాడు అనడం కాదు, పఠతి అంటే చదువును. విద్యార్థి పుస్తకమును చదువును. చదువుతున్నాడు అంటే ప్రజెంట్ కంటిన్యూస్, దాని ప్రయోగం వేరే ఉంటుంది ఇంకా మనం చూడటల్లా. ఓకే, అంటే అర్థం కావడం కోసం చెప్తున్నా అంతే. అలాగే జనని పుస్తకం పాఠయతి. జనని అంటే తల్లి పుస్తకమును
చదివించుచున్నది అంటే చదివిస్తుంది, చదివించును అని అన్నమాట. ఇది పఠతి చదువును, పాఠయతి చదివించును. ఇది డిఫరెన్స్ ఈ రెండింటికి. ఈ నిచ్ ప్రత్యయం వచ్చేట దానిలో వచ్చేటటువంటి అర్థం అదనమాట. పుస్తకం పఠతి, పుస్తకం పాఠయతి. ఇక్కడ మనం నేర్చుకుంటున్నది ఏంటంటే పట్టు ధాతువుకి పఠతి పాఠయతి. ఇంక వేరే ధాతువులకి ఎలా వస్తాయి ఈ ఫార్మ్స్ అనేది మనం ఇక్కడ కొన్ని వేరు ధాతువులు చూస్తాం. ఇవి వేరు ధాతువులు ఉన్నాయి కనుక నేను చెప్తాను చదివి ఈ పాఠము, మీకు దీని తర్వాత వచ్చే ఎక్సర్సైజ్ మీరు చేదురుగానే. ఇప్పుడు చూడండి, పట్టు ధాతువు ఇక్కడ ఛాత్ర పుస్తకం పఠతి, జనని పుస్తకం పాఠయతి. ఇక్కడ వచ్చేటప్పటికి బాలక భోజనం కరోతి, బాలుడు భోజనమును చేయును. జనని భోజనం కారయతి. ఇక్కడ చూడండి, కరోతి అనేది క్రూ ధాతువులో నుంచి వచ్చినది, మనకి విశేష క్రియారూపం. క్రూ ధాతువుకి కరోతి, ఇది కారయతి అవుతుంది. అంటే ఇక్కడ క్రూ అనే ధాతువుకి మనకి ఆ చేంజెస్ వచ్చి కారయతి, నిచ్ ప్రత్యయం వచ్చింది కనుక యా వస్తుంది, క్రూ కార అవుతుంది. అంటే తింగ్ ప్రత్యయం చేరుతుంది క్రియారూపానికి. కారయతి, కరోతి, కారయతి, పఠతి పాఠయతి, కరోతి పారయతి, బాలక భోజనం కరోతి, జనని భోజనం కారయతి. ఈ నిచ్ ప్రత్యయాన్ని ఏమంటామంటే మనం దీన్ని, ఇది ఏం చేస్తుంది, ప్రేరేపణ కలగజేస్తుంది. అంటే ఇక్కడ తింటాడు, ఇక్కడ తినిపిస్తుంది అంటే తినమని నేర్పిస్తుంది, ప్రేరణ కల్పిస్తుంది. అంటే వీటిని అందుకనే ఈ నిచ్ ప్రత్యయాన్ని ప్రేరణార్థక ప్రత్యయము అంటాం మనం దీన్ని. అది కూడా అంటే కొన్ని మాటలు మీకు పరిచయం చేస్తున్నాను, ఇప్పుడే గుర్తుండక్కలేదు ఇవి. మీకు భాషలోకి కొంచెం లోపలికి వెళ్తే ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోతాయి. సో దీన్ని ప్రేరణార్థక ప్రత్యయాలు అని అంటాం అన్నమాట. ఇటువంటివి కొన్ని ఉంటాయి. అందులో ఇదొకటి, నిచ్ అనే ప్రత్యయం ఒకటి. అలాగే అశ్వౌ రథం వహత. అశ్వౌ అంటే ఇక్కడ రథానికి 2 గుర్రాలు ఉన్నాయి కనుక అశ్వౌ అశ్వాహ అశ్వౌ, రథం రథమును, వహతి వహత వహంతి. ఇక్కడ వహ అనేది ధాతువు, వహ అంటే మొయ్యడము, క్యారీ చేయడము, పుల్ చేయటము, వాటి ఏ అర్థమైనా చెప్పుకోవచ్చు. సో వహతి వహత, ఇక్కడ అశ్వౌ ద్వివచనం వాడాం కనుక, ద్వివచన అంటే వచనాన్ని బట్టి క్రియారూపం మారుతుంది కనుక వహతి వహత వహంతిలో అశ్వ అనే శబ్దం ప్రథమ పురుషంలో ఉంది కనుక వహత వచ్చి అశ్వౌ రథం వహత అంటే అశ్వాలు రథాన్ని భరిస్తాయి, అశ్వాలు రథాన్ని మోస్తాయి, అశ్వాలు రథాన్ని లాగుతాయి. ఎట్లాగైనా అర్థం చేసుకోండి. రథిక రథం వాహయతి. ఇక్కడ ఏమిటి, రథిక అంటే రథికుడు అంటే డ్రైవర్ అనమాట, నడిపించేవాడు అనమాట, ఆశ్వికుడు. ఇతను రథికుడు అని అంటాం. అశ్వాన్ని నడిపించేవాడు ఆశ్వికుడు అంటాం, గుర్రం ఎక్కి సవారీ చేసేవాడిని. గుర్రం బండి నడిపేవాడిని బండివాడు అంటాం మనం, అది రథికుడు. రథం కనుక రథికుడు అని అంటాం. సో రథిక ఒకడే ఉంటాడు కదా వాడు, ఏకవచన శబ్దం. రథిక రథమును, వాహయతి అంటే ఇక్కడ ఇవి వహిస్తున్నాయి, ఇతను వహింపజేస్తున్నాడు, ప్రేరణార్థకం. అంటే హీఈస్ ఇన్స్పైరింగ్ ది హార్సెస్ టు బేర్ ది చారియట్. అతను రథాన్ని గుర్రాలు లాగేలాగా, లేదు భరించేలాగా, మోసేలాగా చేస్తున్నాడు. వాహయతి అంటే వహతి వాహయతి. ఇక్కడ వహత అనేది ద్వివచన శబ్దం కనుక అశ్వ అనేది వహత వచ్చింది. ఇక్కడ రథిక ఏకవచన శబ్దం కనుక వాహయతి అని వస్తుంది అనమాట. వాళ్ళు ఇక్కడ ద్వివచన శబ్దం ఉంటే ఇది వాహయతి, వాహయత, వాహయంతి, ఇవేం మారవు, అది మామూలుగానే ఉంటాయి. ఓకేనా? అంచేత వహత వాహయతి. నిద్రాతి, ఇవన్నీ కూడా విశేష రూపాలు, మీకు అలవాట్లో వచ్చేస్తాయి, ఇబ్బంది పడకండి. ఇప్పుడు వేరువేరుగా ఒక్కొక్కటి దేనికి దానికి విడివిడిగా అనిపిస్తాయి, ఏం పర్వాలేదు. 4 ఎక్సర్సైజులు చేస్తే, అంటే మీరు మరి కొంచెం శ్రద్ధ పెట్టి ఫోకస్ పెట్టి చెయ్యాలి, హోంవర్క్ ఎక్సర్సైజులు చేయాలి. ఎస్పెషల్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి, చేసేటప్పుడల్లా మీరు నోటుతో దాన్ని ప్రొనౌన్స్ చేస్తూ చెయ్యండి. ఎక్సర్సైజులు కామ్గా రాసుకుపోతే అవేం బుర్రలో నిలవు, నోటుతో అంటేనే నిలుస్తాయి. సో బాలక నిద్రాతి, జననీ బాలకం నిద్రాపయతి. బాలక నిద్రాతి, బాలకుడు నిద్రించును. జననీ బాలకం నిద్రాపయతి, తల్లి బాలుని
నిద్రపుచ్చును, నిద్రాపయతి, నిద్రింపజేయును, నిద్రపుచ్చును. కారణార్థకం, అతని నిద్ర వచ్చేలాగా కుర్రవాడికి అమ్మ చేస్తుంది అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. యథోదాహరణం, యథా ఉదాహరణం, యాజ్ పర్ ది అంటే యాజ్ పర్ ది ఎగ్జాంపుల్. రిక్త స్థానాన్ని పూరయంతు, ఫిల్ అప్ ది బ్లాంక్స్. రిక్త స్థానాన్ని, రిక్తము, రిక్త హస్తాలు మనం తెలుగులో కూడా వాడతాం కదా, బ్లాంక్ అన్నమాట. బ్లాంక్స్ అంటే బ్లాంక్ ప్లేసెస్, పూరయంతు, ఫిల్. ఛాత్ర పుస్తకం పఠతి, అధ్యాపక పుస్తకం పాఠయతి. ఇక్కడ మీకు ఏమిటంటే వేరు క్రియారూపాలకి ఈ నిజంత ప్రత్యయం పెడితే ఎట్లా వస్తుంది, నిజంత శబ్దాలు ఎట్లా ఉంటాయి అనేది ప్రాక్టీస్ కోసం. ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి చూసాం మనము, ఇది ఒక్కసారి గుర్తు చేసుకోండి. అంటే వేరు నిజంత రూపాలు వేరు క్రియారూపాలకు ఎలా ఉంటాయంటే పఠతి పాఠయతి, కరోతి పారయతి, వహతి వాహయతి, నిద్రాతి నిద్రాపయతి. ఇదే విధంగా ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆచార్య వేదం పాఠయతి, ఆచార్యుడు వేదమును చదివింపజేయును. ఇక్కడ మీకు బ్రాకెట్ లో ఏం రూపం చూపించాడు, చక్కగా అన్ని కలిపింది పాఠయ్య అని చూపించాడు, పట్టని చూపించలేదు. ఇక్కడ మీకు మూలధాతువు చూపించకుండా పాఠై అంటే ఈ ప్రత్యయాలు చేరిన రూపం చూపించాడు. మీరు అలా దీనికి తీత అంతి కలిపి చెప్పడమే వచనాన్ని బట్టి, అంతకంటే ఏం లేదు. సో ఆచార్య వేదం, పాఠై కాస్త బికమ్స్ పాఠయతి. ఆచార్యః వేదం పాఠయతి. త్వం కవితాం పాఠయసి. సా గీతం పాఠయతి. కరెక్ట్. పితామహః హితవచనం పాఠయతి. జనకః రామాయణం బోధయతి. జనకః రామాయణం బోధయతి అంటే బుద్ధ అనేది ఇక్కడ ధాతువు. జననీ పుత్రం బోధయతి. వయం సంస్కృతిం బోధయామః. యూయం శిష్టాచారం బోధయథ. చూసారా, నిష్ప్రత్యయం వచ్చిన ఈ తీతః అంతి వీటిల్లో ఏమీ తేడా రాలేదు, గమనించావా? యూయం అని వచ్చింది కనుక బోధయథ అంటే మధ్యమ పురుష బహువచన రూపం బోధయత. ఇది సీతః థా కదా అని థా వచ్చేసింది. ఓకే, తర్వాత ఇది భగినీ చిత్రం దర్శయతి. ఇక్కడ దృశ్ అనేది ధాతువు. దృశ్ అనే ధాతువులో నుంచి దర్శ అవుతుంది అన్నమాట. దృశ్ అనే దర్శ ఇక్కడ నిత్య ప్రత్యయం వస్తే యా వస్తుంది అని చేత దర్శయతి అని వస్తుంది. మామూలుగా చూడడము అని అంటే పశ్యతి అని అంటాం, దానికి కూడా ధాతువు దృశ్యే. దృశ్యకి పశ్యతి పశ్యత పశ్యంతి, దానికి కూడా ధాతువు దృశ్యే. యువకః సర్పం దర్శయతి. వయం అభిమానం దర్శయామః. వండర్ఫుల్, ఎస్. జననీ పుత్రం ఉద్యాపయతి. ఉత్థాపయతి, ఉత్థాపన అంటే ఉత్థాపయతి. ఉత్థాపన అంటే లేపడం అనమాట, నిద్రలోంచి లేపుతుంది అనమాట. అట్లా జననీ పుత్రం ఉత్థాపయతి, నిద్రలోంచి లేపడం, లేకపోతే లేచి ఎత్తుకోవడం, లేపెత్తుకోవడం, ఎనీథింగ్. జననీ ఎత్తడము అనమాట. జననీ పుత్రం ఉత్థాపయతి. జననీ కనుక యతి తీ వస్తుంది, రైట్. అధికారి సేవకం ఉద్ధాపయతి. ఉత్థాపయతి, కరెక్ట్. ఉద్ధాపయతి. స్వామి ఉద్ధాపయతి. స్వామి కార్యం కారయతి. అగ్రజ భోజనం కారయతి. ప్రవాచకః ప్రవచనం శ్రవయతి. శ్రావయతి, శ్రావయతి. ఇక్కడ శ్రావై అని అంటే ప్రవాచకుడు ప్రవచనాన్ని వినిపిస్తాడు అన్నమాట. శ్రావయతి వినిపిస్తాడు, వింటాడు, వినిపిస్తాడు. అది దీనికి ధాతువు శ్రవణం అవుతుందా? దీనికి ధాతువు ఏమవుతుంది? శృ అనేది ధాతు. శృణోతి, శృణుతః, శృణ్వంతి అని చదువుకున్నాం కదా. శృణుతః శ్రావయతి
అదనమాట. మనము శృణుతః వింటాము, అతడు వినిపిస్తాడు. శ్రావయతి, శృణుతః శ్రావయతి. శృ అనేది ఇక్కడ ధాతువు. రమా గీతం శ్రావయతి. కరెక్ట్. అహం కవితాం శ్రావయామి. కరెక్ట్. పండితః వేదం శ్రావయతి. ఛాత్రః శ్లోకం శ్రావయతి. సో మీకు ఇప్పుడు శ్రావయతి. మీకు ఇప్పుడు సబ్జెక్టుని బట్టి వెర్బ్ ఫార్మ్ ఎంచుకోవడం అనేది యూ హ్యావ్ బికమ్ పర్ఫెక్ట్. మీరు తప్పకుండా చేయండి. విశేష క్రియాపదానాం మిశ్రితాః ప్రయోగాః ఉదాహరణానుగుణం ఉచితైః క్రియాపద రూపైః రిక్తస్థానాన్ని పూరయంతు. యాజ్ పర్ ది ఎగ్జాంపుల్, fill up the blanks with ఉచితైః ప్రాపర్ క్రియాపద రూపైః, ప్రాపర్ verbal forms, proper form of verbs. Fill up the following blanks as shown in the example. ఉదాహరణ, సా సంస్కృతం నా జ్ఞా అనే దానికి ఏమిటి, మనకి జ్ఞాతి, మనకి జ్ఞా అనే ధాతువుకి ఇక్కడ జానాతి. ఇది మనం ఇక్కడ ఏం చేసుకున్నాం, సా సంస్కృతం నా జానాతి. జానాతి, జానీతః, జానంతి. సో ఇవి మీకు గుర్తుండాలి కొంచెం, ఈ విశేష క్రియాపదాలు. లేకపోతే మనం వెనకాల చదువుకున్నాం చూడండి. దాన్ని బట్టి మీరు ఇక్కడ ఫిలప్ చేయాలి అని అనమాట. ఇవి ఏమిటివి, తే కోలాహలం, ఇవన్నీ కూడా నిజంతాలు ఉన్నవి కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జ్ఞాకి జానాతి, జానీత, జానంతి, జానాసి, జానీత, జానీత, ఈ రకంగా వచ్చేవి. ఇవన్నీ కూడా నిజంతాలు కాదు, మామూలు క్రియాపదాలు. సో వయం సంస్కృతం, ఇక్కడ జ్ఞా అంటే ఏమవుతుంది, వయం సంస్కృతం జానీమః. అలాగే తే కోలాహలం, శృ అంటే ఏమిటి, తే అంటే ఈ రెండు వస్తాయి. బహువచనం అనుకుంటే శృణువంతి, ద్వివచనం అంటే శృణుతః. తే కోలాహలం శృణువంతి లేక తే కోలాహలం. ఈ రకంగా మీరు ఈ ఎక్సర్సైజ్ ఒకటి చెయ్యండి.